ఈ యొక్క ఆధ్యాత్మిక సత్సంగానికి వచ్చినటువంటి జిజ్ఞాసులకందరికీ కూడా ఈ ప్రశ్నోపనిషత్తు సత్సంగానికి వచ్చినటువంటి జిజ్ఞాసులకందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. జిజ్ఞాస లేకుంటే రాలేరమ్మా. ఖచ్చితంగా ఆధ్యాత్మిక జిజ్ఞాస ఉన్నటువంటి వాళ్ళే దీనికి వస్తారు. అంటే ఆ జిజ్ఞాస కొందరికి ఎక్కువ ఉండొచ్చు, కొందరికి తక్కువ ఉండొచ్చు. పొద్దున ఒక ఉపనిషత్తులో సారాంశం ఏమిటంటే, ఆధ్యాత్మికంగా యోగంలో ఉండడం అంటే ఏంటి అంటే, ఆ ఋషి ఏం చెప్పాడంటే, మన ఇంద్రియాలను మనస్సును ప్రాపంచిక విషయాల వైపు పోకుండా నియంత్రించి, అంటే భౌతికాల మీద పోకుండా నియంత్రించి, వాటిని ఈ విధంగా ఆధ్యాత్మికం వైపు నడిపించడం, అంటే భగవంతుని యొక్క మార్గం వైపు, శ్రేష్ఠ కర్మల వైపు నడిపించడమే ఆధ్యాత్మిక యోగము. దాన్ని పతంజలి మహర్షి ఏమంటాడంటే ప్రత్యాహారం అంటాడు. ఉపనిషత్తుల్లో అది యోగంగా చెప్పారు ఋషులు. అంటే మన ఇంద్రియాలను ఇదే సమయంలో మీరు ఇంద్రియాలను భౌతికంగా ఉపయోగించవచ్చు. మీరు ఇక్కడ అటెండ్ కాలేదంటే మీ ఇంద్రియాలు భౌతికంలోనే ఉంటాయి. ఉంటే ఆధ్యాత్మికంగా ఉండాలి, లేదా భౌతికంగా ఉండాలి. రెండే చాయిస్. భౌతికం అంటే పదార్థాలు, విషయ వాసనలు, ఇంతే. ఏదో ఒక విషయంలో లగ్నమై ఉంటాడు. అలా కాకుండా ఇంద్రియాలను విషయాల వైపు పోకుండా నియంత్రించి వాటిని పరమాత్మ వైపు నడిపించేదే యోగము. దాన్ని ప్రత్యాహారము అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సాధకుడికి. సాధకుడి యొక్క ఇంద్రియములు ఎప్పుడు కూడా భగవంతుని వైపే ఉండాలి, సత్కర్మల వైపే ఉండాలి. కాబట్టి ఈరోజు మీరందరూ కూడా నిజంగా చాలా సంతోషకం. ఎందుకంటే ఈ కాలంలో జిజ్ఞాసువులు చాలా తక్కువ ఉన్నారు. రెండవ ప్రశ్న, అత హైనం భార్గవో విదర్భి ప్రపచ్చ భగవన్ తత్యేవ దేవా ప్రజాం విధారయంతే తతర ఏతత్ ప్రకాశయంతే కహ పునరేషాం వరిష్ఠ ఇతి. చూడండి ప్రశ్న. కాత్యాయనుడు కబంధుడు అడిగిన ప్రథమ ప్రశ్నకు సమాధానం చెప్పిన తదుపరి భృగు గోత్రోద్భవుడగు వైదర్భి ఉప్పలాద మహర్షిని ఇట్లు ప్రశ్నించెను. చూడండి ఇక్కడ వైదర్భి అనేటటువంటి జిజ్ఞాసువు, మ్యూట్లో పెట్టండి సార్. వైదర్భి అనేటటువంటి జిజ్ఞాసువు రెండవ ప్రశ్న అడుగుతున్నాడు. అయితే ఈ వైదర్భి ఎవరంటే భృగు గోత్రోద్భవుడు. అంటే అతని గోత్రం ఏంటంటే భృగు గోత్రము. అతని గోత్రము భృగు గోత్రం. అతను వైదర్భి రెండవ జిజ్ఞాసు పిప్పలాద మహర్షిని ఇట్లు ప్రశ్నించెను. చూడండి రెండవ ప్రశ్న, ఇది రాసుకోండి, ఇంపార్టెంట్. అయ్యా, గురువుని అడుగుతున్నాడు. అయ్యా, మనం కూడా ఎక్కడైనా ఒక లెటర్ రాసేటప్పుడు అయ్యా, ఆర్య అని రాస్తాం. అయ్యా, లోకమున ప్రజాపతిచే ఉత్పన్నము చేయబడిన శరీరాది రూపమగు ప్రజలను, సృష్టిని ఎన్ని దేవతలు జ్ఞానేంద్రియాలు ధరించుచున్నవి, వ్యవహార సమర్థము చేయుచున్నవి. శరీరమునందు జ్ఞాన కర్మ భేదముతో ద్వివిధములైన ఇంద్రియములు ఉన్నవి కదా. ఆ రెండు విధములగు ఇంద్రియములలోనూ ఏ ఇంద్రియ సమూహము ఈ శరీర వ్యవహారమును విశేషముగా నిర్వహించుచున్నది? అందునను సర్వోత్తమమగు ఇంద్రియము ఏది? ఇది ప్రశ్న స్వరూపము. అయితే ఈ భగవంతుడు ఈ శరీరాదులను నిర్మించాడు కదా, మరి ఈ శరీరంలో
ఇంద్రియాలనేటివి ఏంటివి, కర్మేంద్రియాలేంటివి, జ్ఞానేంద్రియాలేంటివి, అయితే ఈ ఇంద్రియాలలో కూడా ప్రధాన ఇంద్రియం ఏంటి? ఇది ప్రశ్న చూడండి. నేను ఇందాకే చెప్పుకున్న మన ఇంద్రియాలన్నిటిని కూడా మనము భౌతిక విషయాల మీద పోకుండా నియంత్రించి వాటిని ఆధ్యాత్మికంగా నడపడం అనేది అది యోగము అని చెప్పి ఉపనిషత్తులో చెప్పాడు. అదే ఇక్కడ ప్రశ్నగా వచ్చింది. మొదటి ప్రశ్నకు సమాధానంగా పిప్పలాదుడు భోక్తృశక్తి ప్రధానమైన ప్రాణ మహత్వమును దాని అనేక రూపతను నుడివియుండెను. ఆ విషయము ఇంకనూ స్పష్టపరచుటకు ధృవపరచుటకును అనువగునట్లు వైదర్భి ఈ రెండవ ప్రశ్నము ఆరంభించెను. లోకమున సృష్టింపబడిన శరీరాదుల స్థితియే సృష్టి స్థితి అగును. శరీరమున నేత్రాది జ్ఞానేంద్రియములు, వాగాది కర్మేంద్రియములు ఉన్నవి. ఈ ద్విధ ఇంద్రియముల ద్వారమున శరీర వ్యాపారము నిర్వర్తింపబడును. చూడండి, మన శరీరంలో జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటాం. ఇప్పుడు ఈ ఇంద్రియముల ఆధారంగానే ఈ శరీర వ్యాపారం అంతా జరుగుతూ ఉంది, ప్రాసెస్ అంతా. వీనిలో ఏవి ముఖ్యములైనటివి, సర్వేంద్రియములలోనూ ఏది అత్యంత శ్రేష్టమైనటువంటిది? ఈ సర్వేంద్రియాలు అన్ని ఇంద్రియాలలో కూడా అత్యంత శ్రేష్ట ఇంద్రియం ఏంటి? ఈ సృష్టిలో ఏ ఏ శక్తులు పనిచేయుచున్నవి? దీని స్థితికి ఏది ముఖ్యము అని ప్రశ్న అభిప్రాయము. చూడండి, ఇక్కడ మొదటి ప్రశ్న, భగవంతుడు ఈ ప్రాణులన్నిటిని సృష్టిస్తున్నాడని చెప్పాడు. అయితే ఈ ప్రాణులను సృష్టిస్తున్నాడు కదా, మళ్ళీ ఈ శరీరాదులలో ఉన్నటువంటి ఈ ఇంద్రియాలు ఏంటివి? మరి ఈ ఇంద్రియాలు ఏం చేస్తున్నాయి? ఇందులో శ్రేష్టమైన ఇంద్రియం ఏమిటి అని ప్రశ్న. తర్వాత చూడండి రెండవ శ్లోకం. తస్మై సహోవా చాకాశో హవ ఏష దేవో వాయురగ్ని ఆపః పృథివీ వాంగ్మన చిక్షుః శ్రోత్రం చ తే ప్రకాశాభివదంతి వయమేతద్వాన మవష్టభ్య విధారయామః. చూడండి, పిప్పలాదుడు, ఇక్కడ పిప్పలాదుడు అంటే మీకు తెలుసు కదా, ఏమ్మా పిప్పలాదుడు అంటే ఎవరు? గురువు, గురుజీ. గుడ్, వెరీ గుడ్. అది గురువు. గురువు పిప్పలాదుడు అంటే ఆయన ఋషి అన్నమాట. గుర్తుపెట్టుకోండి, పేర్లు చాలా ఇంపార్టెంట్. పిప్పలాదుడు తనను వైదర్భి, రెండవ ప్రశ్న వైదర్భి అడిగాడు. మొదటిది కబంది అడిగాడు, రెండవది వైదర్భి, రెండవ జిజ్ఞాసు ఈయన. వైదర్భి అడిగిన రెండవ ప్రశ్నకు సమాధానం ఇట్లు చెప్పుచున్నాడు. చూడు, సమాధానం చెప్తున్నాడు. ఏమని? పృథివీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అను పంచభూతములు ఈ శరీరాది ఈ శరీరాది నా వికల్పేన అనో జీవనం అస్య ఇది వానం శరీరం. అంటే అనిశ్చిత జీవనము కలిగినది కావున శరీరము వానము అనబడును. సృష్టికి కారణ పదార్థములు. చూడండి, అయితే ఇక్కడ ఈ పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అను పంచభూతాదులు ఈ శరీర సృష్టికి కారణ పదార్థములు. ఈ శరీరం అంతా పంచభూతముల చేతనే ఏర్పడింది. ఈ శరీరానికి ఈ పంచభూతములే కారణ పదార్థములు. నేత్రాది జ్ఞానేంద్రియములు. చూడండి, జ్ఞానేంద్రియములు అంటే ఒకసారి తెలియని వాళ్ళు కూడా ఉండవచ్చు, రాసుకోండి. అందరికీ అన్ని విషయాలు మొదటే తెలియవు. కొందరు కొత్తగా ఇప్పుడిప్పుడు ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తుండొచ్చు. ఆల్రెడీ ఉన్న వాళ్ళకు కూడా కొంతమందికి తెలియవనుకోండి, ఏదో ఊరికే వింటుంటారు. ఇప్పుడు ఈ భక్తి మార్గంలో పౌరాణికంగా గుళ్ళ గోపురాలు పోయే వాళ్ళను ఒకసారి అడగండి, జ్ఞానేంద్రియాలు ఏంటివి, కర్మేంద్రియాలు ఏంటివి అని అడగండి, వాళ్ళకి తెలియవు. ఏదో కొన్ని ఇంద్రియాల పేర్లు చెప్తారు కానీ అన్ని కరెక్ట్గా చెప్పలేరు.
వాళ్ళు భక్తి మార్గంలోనే ఉంటారు, కానీ జ్ఞానం ఉండదు అంతే. జ్ఞానం లేని భక్తి వ్యర్థం. భక్తి అంటేనే జ్ఞానం అంతే. జ్ఞానం ఉన్నవాడే భక్తిలో ఉంటాడు. మిగతాది మూఢ భక్తి, దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. మూఢ భక్తి వలన ఏ ప్రయోజనం ఉండదు. అందుకే జ్ఞాన కర్మ ఉపాసన. ఫస్ట్ జ్ఞానం రావాలి, తర్వాత కర్మ ఉండాలి, ఉపాసన చేయాలి. ఇది ప్రాసెస్ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ జ్ఞానేంద్రియములు ఒకసారి రాసుకోండి. త్వక్కు అంటే చర్మము, చక్షువులు కళ్ళు, శ్రోత్రములు చెవులు, జిహ్వ నాలుక, గ్రాణము ముక్కు, వాగాది కర్మేంద్రియములు. ఇక కర్మేంద్రియములు రాసుకోండి ఒకసారి. వాక్కు మాట్లాడేది, అది కూడా కర్మే. పాణి చేతులు, పాదము కాళ్ళు, పాయువు మనం మూత్ర విసర్జన చేసేది, ఉపస్థ మల విసర్జన చేసేది. తర్వాత మనస్సు అను ఇంద్రియములన్నీయు ఈ శరీర వ్యాపారములను తెలుపుచున్నవి. ఇప్పుడు ఇక్కడ మనస్సు కూడా ఇంద్రియమే. ఇవన్నీ కూడా ఈ శరీర వ్యాపారములను తెలుపుచున్నవి. అంటే శరీరం వ్యాపారం అంటే ప్రాసెస్ అన్నమాట, శరీరం నడవడం. ఇదంతా ఈ ఇంద్రియముల ఆధారంగా శరీరంలో క్రియలు జరుగుతూ ఉన్నాయి. ఇవి అన్నీయు జడ పదార్థములే. స్పష్టంగా చెప్తున్నాడు ఋషి. ఈ ఇంద్రియాలు అన్నీ, మనస్సు కూడా, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, మనస్సు జడ పదార్థములే. గుర్తుపెట్టుకోండి, ఇంద్రియాలు జడములు. మనము జడములను తెలివిగా ఉపయోగించుకోవాలి. ఈ జడాన్ని జడమునకు బానిసైతున్నాం. చూడండి, చైతన్య పదార్థము జడమునకు బానిసైతుంది. ఎంత అన్యాయం చూడండి, జ్ఞానం తెలియకపోవడం వల్ల. ఇంద్రియములకు బానిసైపోతున్నారు. ఎందుకు? తెలియడం లేదు. ఒరే ఇవి జడములు కదా, జ్ఞానం లేనివి, దీన్ని మనం ఉపయోగించుకునేంతవరకే. మనం దానికి లొంగిపోకూడదు, జడానికి. చైతన్యం అంటే తెలివి కలిగినది. చైతన్యం జడానికి లొంగిపోతే ఎట్లా చెప్పండి? ఎందుకు లొంగిపోయారు? జడమును ఉపాసిస్తున్నారు కాబట్టి జడానికి లొంగిపోయారు. అదే చైతన్య పదార్థమైన పరమాత్మను ఉపాసించినప్పుడు జడానికి లొంగిపోరెవరు? జడమును బాగా ఉపయోగించుకుంటాడు తెలివిగా, మోక్షానికి పోయేదానికి. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా ఋషి చెప్తున్నాడు, ఈ ఇంద్రియాలన్నీ కూడా జడములే, జ్ఞానము లేనివి. జడం అంటే జ్ఞానం లేనిది, కదలనిది అని అర్థం. అయినను చేతనముల వలె ఇవి తామే తమ మహిమతో ఈ శరీర స్థితికి హేతువులు అయినట్లు చెప్పుచున్నట్లు మహర్షి వర్ణించుచున్నాడు. అయినప్పటికీ ఇక్కడ మహర్షి ఏం చెప్తున్నాడంటే, అవి ఈ శరీరాన్ని వ్యాపారం నడిపిస్తున్నాయంటే చేతనంలాగా నడిపిస్తున్నాయి అని ఒక ఉపమానంగా చెప్తున్నాడు, వర్ణిస్తున్నాడు అన్నమాట. వాస్తవంగా ఇంద్రియములు శరీర అంగములే కాని అవి శరీర ధారకములు కావు. అవి శరీరంలో ఉన్నటివి ఒక చోట ఉన్నాయి అంతే. శరీరంలో ఒక అంగాలు, భాగాలే ఇంద్రియాలన్నీ. కానీ అవి ధారకములు అంటే దీన్ని నడిపించే, పూర్తిగా దానికి చెప్పాడు కదా జడములని, ధారకములు కావు. అట్టి ఎడ అవి తమ్ము శరీర ధారకములుగా చెప్పుకొనినందున వాని గర్వము సూచింపబడినదని ఎరుగవలేను. అదే చెప్తున్నాడు ఇక్కడ ఋషి. చూడండి ఎంత చక్కగా వర్ణిస్తున్నాడంటే, ఆ ఇంద్రియాలలో ఉన్నటువంటి ఆ గర్వం అనేది మనం గుర్తించాలా. అసలు వాస్తవంగా దానికి ఏ ఉనికి లేదు ఇంద్రియాలకు. అవి జడాలంతే. అవి నువ్వు ఎట్లా ఉపయోగించుకుంటే అట్లా ఉపయోగించుకోవచ్చు అంతే. ఆ ఇంద్రియాలను మంచిగా కావాలంటే మంచిగా ఉపయోగించు, చెడు కావాలంటే చెడు, ఎంత చెడుకైనా ఉపయోగించవచ్చు, దానికి ఏం లేదు. అది ఇక్కడ ఏం చెప్తున్నాడంటే,
ఈ ఇంద్రియాలనేటివి అసలు అవి చైతన్యం మీద కూడా అవి దాడి చేస్తున్నాయి. ఎంత శక్తివంతమైనవి చూడండి. అది ఎందుకు జరిగింది? ఆ ఇంద్రియాలలో అటువంటిది చైతన్యాన్ని కూడా అణిచిపెట్టేటటువంటి గర్వం ఎలా వచ్చింది ఇంద్రియాలకు అనే విషయంగా తర్వాత చెప్తాడు. తాన్ వరిష్ఠః ప్రాణ ఉవాచ మా మోహ మాపద్య దాహమే వైతత్ పంచదాత్మానం విభ జైతద్వాన మవష్టభ్యా విధారయామీతి. చూడండి ఇక్కడ నేత్రాది ఇంద్రియములు తామే ఈ శరీర స్థితికి హేతుభూతములని గర్వించి చెప్పుకొనగా, ఇక్కడ ఇది కేవలం వర్ణన మాత్రమే, మనకు జ్ఞానం కలగడానికి వాళ్ళు వర్ణించి ఇలా ఇలా అని చెప్తున్నారు అంతే. అది నిజం కాదు, గుర్తుపెట్టుకోండి. అంటే దాంట్లో ఉన్నటువంటి నిజమైన ఫైనల్ గా వచ్చే సారాంశం మనకు తెలియడం కోసం, మనకు అర్థం కావడం కోసం ఈ విధంగా వర్ణిస్తున్నారు అంతే. ఇప్పుడు వేదంలో కూడా ఒక వర్ణన ఉంది. ఏమని? పరమాత్మ ఒక మనిషి ఆకారం అని అనుకుంటే అప్పుడు ముఖం అనేది బ్రాహ్మణ, చేతులు బాహువులు అనేటివి క్షత్రియ, తొడలు ఇవి వైశ్య, పాదములు శూద్ర. అంటే ఒక శరీరంగా వర్ణన చేస్తే ఈ విధంగా మనుషులలో ఈ జాతిగా లెక్కించబడుతుంది. అంటే ఇక్కడ పరమాత్మకు ఒక శరీరం ఉందంటే అప్పుడు ముఖం అనేది బ్రాహ్మణులతో సమానం, చేతులనేవి క్షత్రియులతో సమానం, తొడలనేవి వైశ్యులతో సమానం, పాదములు శూద్రులతో సమానం అని భగవంతుడే ఒక వర్ణన ఉంది. వేదాల్లో అనేక వర్ణన ఉన్నాయి. అంటే మనకు అర్థం కావడం కోసం, అందరికీ స్ట్రైట్ గా అర్థం చేసుకోలేరు. కొందరి బుద్ధి తక్కువ ఉంటుంది, వర్ణిస్తే గాని తెలియవు. ఆహా, అప్పుడు వెలుగుతుంది, ఇది కరెక్టే అని అనిపిస్తుంది అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఇక్కడ కూడా ఋషి ఏం చెప్తున్నాడు? వర్ణిస్తున్నాడు. ఏమని? నేత్రాది ఇంద్రియములు తామే ఈ శరీర స్థితికి హేతుభూతములని గర్వించి చెప్పుకొనగా అది సహింపక ప్రాణం ఆ ఇంద్రియములను ఉద్దేశించి, ఓ ఇంద్రియములారా, మీరు భ్రమపడుచున్నారు. మీరు ఎట్లు ఈ శరీర స్థితికి కారణం కాగలరు? చూడు, ప్రాణం అంటుంది, మీరు ఈ ఇంద్రియములన్నిటినీ అడుగుతుంది, మీరు ఈ శరీర స్థితికి, అంటే ఈ శరీరంలో జరిగే వ్యాపారాలన్నిటికీ మీరు ఎట్లు కారణం కాగలరు? ఇప్పుడు కన్నులు లేని గుడ్డివారు, బదిరులు, కుంటివారు, మూగవారు ఎందరో లోకంలో జీవించుటలేదు. ఎందరూ లోకమున జీవించుటలేదు. వారికి ఆ ఇంద్రియములు చెడిన మాత్రమున వారి జీవనయాత్ర సమాప్తమైనదా? గాఢ నిద్రాదశలో శరీరం ఉన్నప్పుడు జ్ఞాన కర్మేంద్రియములే కాదు, మనస్సు కూడా తన పని నుండి విరమించుకొనును కదా. గాఢ నిద్రలో మనస్సు కూడా ఏ వ్యాపారం చేయదు, ఏ ఆలోచన చేయదు. తన మనస్సు కూడా ఏం చేస్తుంది? అప్పుడు తన యొక్క పని నుండి విరమించుకుంటుంది. అప్పుడు ఈ శరీర స్థితికి కారణము నన్ను మించి మరి ఒకరు ఎవరున్నారు? చూడండి, ఇక్కడ ప్రాణం ఏం చెప్తుందంటే ఇంద్రియాలలో ఉన్న గర్వాన్ని అంచడానికి చెప్తుంది. రే, మీరు కాదు కారణము, మీరందరూ పడుకున్నప్పుడు కూడా నేను మేల్కొనిండా ప్రాణం. చూడండి, అప్పుడు ఈ స్థితికి కారణం నన్ను మించి మరి ఒకరు ఎవరున్నారని ప్రాణం అంటుంది ఇంద్రియాలతో. అర్థమవుతుందా? స్పందించండి ఎవరో ఒకరు. ఓకే, అర్థమవుతుంది గురించి. సరే, అనుకుంటున్నా. నేను ఊరికే చదువుకుంటూ చెప్పుకుంటూ పోతే మీరు అప్పుడప్పుడు మాట్లాడుతుంటే కొద్దిగా బాగుంటుందని అడుగుతున్నా, అంతేగాని వేరే ఏం కాదు. చూడండి, ఈ విధంగా తన పని నుండి విరమించుకొనును కదా. అప్పుడు ఈ శరీర స్థితికి కారణం నన్ను మించి మరి ఒకరు ఎవరున్నారు? నేనే కదా. ప్రాణ అపానో ఉదాన సమాన వ్యానముల రూపమున నన్ను నేను విభజించుకొని ఈ శరీరమును కాపాడుచున్నాను. నిద్రించునప్పుడు ప్రాణ వ్యాపారము దృగ్గోచరము అగుచుండుట లోక విదితము. అంటే మనం నిద్రలో కూడా ప్రాణం ఉంది అని మనకు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ మనము శ్వాస తీసుకోవడం వదలడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది మనకు తెలుస్తుంది. నిద్రలో కూడా మనం గమనిస్తాం ప్రాణం ఉందా లేదా అనేది. కాబట్టి ఆ అంటే ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే మనస్సు కూడా గాఢ నిద్రలో పని చేయదండి.
సుషుప్తి అవస్థ అంటాం మనం. ఆ అవస్థలో నువ్వు అసలు నీకు థింకింగ్ ఏముండదు. అసలు ఏది నీ ఇల్లు ఏది, నువ్వు మనసు అసలు నిన్ను నువ్వు కూడా మర్చిపోయి ఉంటావు ఆ గాఢ నిద్రలో. ఏం గుర్తుండదు అస్సలు. అన్‌కాన్షియస్ ప్రతిరోజు అనుభవిస్తుంటాం. అది గాఢ నిద్ర. ఆ ప్రాణ వ్యాపారము లేనినాడు మరణమే అగుడు. అక్కడ ఆ శరీరంలో ప్రాణం గిన ఈ విధంగా సంచరించి ఈ వ్యాపారం అనేది చేయకపోతే ఇక మరణమే అగును. శరీర స్థితికి భంగము కలుగును. అప్పుడు ఈ శరీరము ఏ స్థితి జరగదు. కళ్ళు చూడలేవు. ప్రాణం లేకపోతే ఇవేవి పని చేయవు. భంగం కలుగుతుంది. కావున నేనే ఈ శరీర స్థితికి ఆధారం అని నుడివెను. పిప్పలాదుడు ప్రాణేంద్రియ సంవాద నిపమున విషయము వివరించుచున్నాడని పాఠకులు గుర్తింతురుగాక. చూడండి, ఇక్కడ మన గురువుగారు ఏం చెప్తున్నాడంటే, గోపదేవ శాస్త్రి గారు చాలా చక్కగా రాశారండి ఉపనిషత్తులకు. ఈ విధంగా ఇక్కడ పిప్పలాద మహర్షి అనేటటువంటి ఋషి ప్రాణేంద్రియ సంవాదం అంటే ప్రాణములకు ఇంద్రియాలకు మధ్య సంవాదం జరుగుతుంది. ఇది మీరు బాగా విషయాన్ని వివరించుచున్నాడని పాఠకులు మనం గుర్తించాలి అని చెప్తున్నాడు. తర్వాత త్రే శ్రద్ధధాన బభూహు సో అభిమానాధూర్ధ్వముత్క్రామత ఇవ తస్మిన్నుత్క్రామ త్యదీతరే సర్వ ఏవోత్క్రామంతే తస్మించ ప్రతిష్టమానే సర్వ ఏవ ప్రాతిష్టంతే తద్యథా మక్షికాః మధుకరరాజానముత్క్రామంతం సర్వా ఏవోత్క్రామంతే తస్మించ ప్రతిష్టమానే సర్వా ఏవ ప్రాతిష్టంతే ఏవం వాంగ్మన చక్షుః శ్రోత్రం చ తే ప్రీతాః ప్రాణం శృణ్వంతి. తర్వాత నెక్స్ట్ శ్లోకము చూడండి. ఈ విధంగా ప్రాణము పలికిన పలుకులు విని ఇంద్రియములు ఆ పలుకుల ఎడ శ్రద్ధ వహింపవయ్యే. ఈ విధంగా ప్రాణం మాట్లాడుతుంటే ఇంద్రియాలు ఆ పలుకుల యందు శ్రద్ధ వహించలే. ప్రాణశ్రేష్టత అంగీకరింపక సిద్ధపడవయ్యను. సరేలే, నువ్వు మచ్చుకు చెప్పినావులే, చూసినాం పో అంటున్నాయి ఇంద్రియాలు. శ్రద్ధ వహించడంలే, నువ్వు చెప్పే మాటలకు శ్రద్ధ వహించకుండా ఇది అంగీకరించడంలే ఇంద్రియాలు. అంతక ప్రాణము కోపించి అభిమానంతో శరీరం నుండి బయటికి వెడలనెట్లు ఆయను. ఇంకా సరే, వీళ్ళకు బుద్ధి చెప్పాలని శరీరం నుంచి బయటికి పోవడానికి వెడలనెట్లాయను. వెంటనే ఇంద్రియములన్నీ శరీరము వాని స్థితిని కోల్పోయినట్లాయను. వెంటనే ఇంద్రియాలు అవన్నీ కూడా వాని యొక్క స్థితిని కోల్పోయినట్లు అయ్యను. ప్రాణము శరీరం విడిచి వెళ్ళినప్పుడు ఇంద్రియాదులు ప్రాణమును అనుగమించును. ఎప్పుడైతే ఈ శరీరంలో నుంచి ప్రాణం పోయిందంటే ఇంద్రియాలన్నీ కూడా ఇంద్రియాలు ఏం పని చేయలేవు, అన్ని వ్యక్తమే కదా ప్రాణం పోతే. ప్రాణంతోటే పోతున్నాయంట ఎనకంబడి. దానికి ముందు అర్థం కాలే, విర్రవీగినాయి అన్నమాట. తర్వాత ఈ ప్రాణం చెప్తానే గాని దానికి అర్థం కాలే. మన వాళ్ళు కూడా ఎంతో మంది ఉంటారు కదా, రే వద్దురా చెప్తే ఇనరా అంటే గాని ఎవరు వినరు. తర్వాత వానికి అర్థమవుతుంది, మళ్ళా మామూలు స్థితికి వస్తా. అదే విషయాన్ని ఇక్కడ గర్వము అభిమానం అనే దాని గురించి చెప్తున్నాడు అనమాట. ఈ విధంగా విడిచి వెళ్ళినప్పుడు ఇంద్రియాదులు ప్రాణమును అనుగమించును. ప్రాణంతో పాటే పోయినాయి. అవి శరీరమునందు నిలువజాలవు. ఎప్పుడు ప్రాణం పోతే అప్పుడు శరీరంలో ఇంద్రియాలు ఉండలేవు. మనం ఇంద్రియాలంటే ఈ కనపడేటటువంటి గోళాలు కాదు, దాని లోపల అత్యంత సూక్ష్మ రూపంలో ఇంద్రియం అనేది ఉంటుంది. అవి వెళ్ళిపోతాయి అన్నమాట. అది కూడా చాలా సూక్ష్మంగానే ఉంటాయి. ఇంద్రియాదులు కూడా మనస్సులాగానే, మనస్సు కంటే కొంచెం స్థూలంగా ఉంటాయి. మనస్సు ఇంకా సూక్ష్మం అన్నమాట. అవి మనం కనిపించవు, అంత సూక్ష్మం అనుకోండి. చాలా సూక్ష్మంగా తయారు చేసినాడు పరమాత్మ. అంటే ఇప్పుడు ఆ యొక్క సూక్ష్మంగా తయారు చేసిన ఇంద్రియాలకు ఇవి గోళాలు అంతే, ఇవి ప్రదర్శన చేస్తాయి అంతే. ఇప్పుడు ఉదాహరణకు మనము ఫిల్ము సన్నగా తయారు చేసి ఉంటారు. ఆ ఫిల్మును మనం పెద్ద థియేటర్లో మనం కనిపించేటట్టుగా ప్రొజెక్ట్ చేసి బొమ్మలు కనిపిస్తుంటాయి కదా, దాన్ని ఫస్ట్ సూక్ష్మంగా ఫిల్మ్లో అంతా సెట్ చేసి ఉంటారు. అట్లనే
ఇంద్రియాలు కూడా అత్యంత సూక్ష్మంగా ఉంటాయి. దాన్ని ప్రొజెక్ట్ చేసి మనకు భగవంతుడి గోళాల్లో మనకు కనిపింపజేస్తుంటాడు అంతా. కాబట్టి ఈ ఇంద్రియాలు అన్ని కూడా శరీరమునందు నిల్వజాలవు. తేనెటీగలలో ఒక ఈగ మిగిలిన వానికి రాణిగా వర్తించును. చూడండి, ఒక తేనెపేర తెట్టెలో ఒక ఈగ దాంట్లో రాణిగా ఉంటుందంట, అంటే హెడ్. ఆ రాణి ఈగ తేనె తుట్టెను విడిచి వెళ్ళినా మిగిలిన ఈగలన్నీ దానిని అనుసరించి వెళ్ళును. ఆ రాణి ఈగ ఆ తెట్టె నుంచి బయటిపోతే మిగతా ఈగలన్నీ దాంతో పాటే వెళ్తాయి. అట్లే ఇంద్రియములు కూడా ప్రాణగతి అనుసరించి వర్తించును. ఆ విధంగా ప్రాణం బయటికి పోతానే ఇంద్రియాలన్నీ కూడా ప్రాణం వెనకమ్మడే పోతాయి. శరీరమున ప్రాణం ఉన్నంత కాలమే ఇంద్రియములందు ఉండి స్వస్వ వ్యాపారములు ఉనరించును. చూడండి, ఇక్కడ ప్రాణము యొక్క ఇంపార్టెన్స్ ఋషి చెప్తున్నాడు. అంటే ఈ శరీరంలో ప్రాణం అనేది ఎంత ఇంపార్టెంట్, దాన్ని ఎంత సంరక్షించాలి అనేది మనం అందరం కూడా గుర్తించాలి, ఇక్కడ గ్రహించాలి. కాబట్టి ఈ శరీరంలో ప్రాణం అనేది బాగుంటే ఆటోమేటిక్గా ఇంద్రియాదులు కూడా కంట్రోల్లోనే ఉంటాయి. అందుకే రోజు ప్రాణాయామం చేసేటటువంటి వ్యక్తి ఇంద్రియములను నియంత్రణలో ఉంచుతాడు, మిగతా వారు ఉంచలేరు. ఇది సత్యము, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ప్రాణాయామము చేయడో అతడు ఇంద్రియాలను కంట్రోల్ చేయలేడు, అతని చేత కాదు. కాబట్టి తప్పనిసరిగా ప్రతి మనిషి రోజు ఉదయం వీలైతే సాయంకాలం కూడా ప్రాణాయామం చేయాలి. చేస్తేనే అతడు ఇంద్రియాలకు శక్తినిస్తాడు, ఇంద్రియములను జయిస్తాడు, ఇంద్రియములను నియంత్రిస్తాడు. లేకపోతే మిగతా వాళ్ళకు చేత కాదు. ఎంత బాగు చేస్తే అంత మంచిది ప్రాణాయామం. కాబట్టి ఇక్కడ అదే విషయాన్ని తెలియజేస్తున్నాడు. కాబట్టి స్వస్వ వ్యాపారములను వనరించును, లేకున్నా అట్లు చేయజాలవు. కావున్న ఇంద్రియములు ప్రాణ గరిమను మహిమను గుర్తించి ఆ ప్రాణమునే శరీర స్థితికి కారణముగా అంగీకరించి స్తుతి చేసినవని అభిప్రాయం. తర్వాత ఈ ఇంద్రియాలన్నీ కూడా మళ్ళీ గుర్తించినాయి, అరే మనము అనవసరంగా గర్వపడినాం, మనం కాదు దీనికి శరీర స్థితికి ప్రాణమే దీనికి కారణం అని చెప్పేసి ఆ ప్రాణాన్ని స్తుతి చేసినాయి, పొగిడినాయి, ప్రశంస చేసినాయి. తర్వాత ఇంకొక 2 శ్లోకాలు చెప్పుకొని స్టాప్ చేద్దాం. సమయము ఎక్కువైతుంది కాబట్టి అందరికీ ఉండదు అవకాశం. చూద్దాం. ఏషో అగ్నిస్తపస్తేష సూర్య ఏషో పర్జన్యో మగవానేష వాయు ఏష పృథివీర్ రయిర్దేవ సదసచ్చామృతం చయత్. నెక్స్ట్ శ్లోకం ద్వారా చూడండి, ఇంద్రియములు ప్రాణ మహత్వమును గురించి స్తుతించిన విధము ఇక్కడ ప్రదర్శించుచున్నాడు ఋషి. ఏ విధంగా ఇంద్రియాలు ప్రాణం గురించి పొగుడుతున్నాయి అని చూడండి. ప్రథమ ప్రశ్నకు సమాధానముగా భోగ్య పదార్థముల ఉత్పత్తి చెప్పబడింది. అందు భోక్తృ శక్తి ముఖ్యమైనది. ఆ భోక్తృ శక్తియే ఇక్కడ ప్రాణమని, దాని ప్రాధాన్యమే ఇక్కడ ప్రదర్శింపబడినది. ప్రాణమే అగ్ని, ఆదిత్య, పర్జన్యాది రూపములతో నానావిధ కార్యకారణ శక్తి కలిగి ఉన్నట్లు వర్ణించి ఉన్నాడు. భోక్త లేనివాడు భోగ్యము నిరర్థకమగును. చూడండి, ఇక్కడ ప్రాణం అనేది భోక్తృ శక్తి, మిగతాదంతా భోగ్యము. అయితే ఇక్కడ ఎప్పుడైతే భోక్త లేకుండా ఉంటాడో, అంటే భోగించేవాడు అనేవాడు లేకుండే ఉంటే ఈ భోగ్యమంతా నిరర్థకం. ఇప్పుడు ఈ సృష్టిలో ప్రాణులు లేవనుకో, సృష్టి నిరర్థకం. అందుకే మనం అందరం కూడా ఈ సృష్టి గురించి జ్ఞానం పొంది సృష్టిని బాగా ఉపయోగించుకోవాలి. భగవంతుడు అనేక పదార్థాలను ఇచ్చాడు ఇక్కడ సృష్టిలో. అందుకే సత్యార్థ ప్రకాశంలో కూడా మహర్షి దయానంద సరస్వతి అదే రాశాడు, పదార్థ విజ్ఞానం వలన మోక్ష ప్రాప్తి అని రాశాడు. అంటే సృష్టిలో ఉన్నటువంటి పదార్థాల యొక్క జ్ఞానము సంపాదించి
దాన్ని తనకు ఏ విధంగా ఉపయోగించుకోవాలనో బాగా తెలిసినటువంటి వాడు మోక్షం పొందుతాడు. కాబట్టి ఇక్కడ అదే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఎప్పుడైతే భోక్త లేని నాడు భోగ్యము నిరర్థకమగును. భోగ్యము లేకున్నా భోక్త ఉనికి నిరర్థకము కాదు. కావున భోగ్యము కంటే భోక్తు శక్తి శ్రేష్టమనుట నిర్వివాదాంశము. చూడండి, ఇక్కడ భోక్తనే ఇంపార్టెంట్, భోగ్యం కాదని చెప్పేసి ఋషి చెప్తున్నాడు. ఇంకనూ ప్రాణరూప భోక్తు శక్తి ప్రాధాన్యమును ఇట్లు వర్ణించుచున్నాడు. చూడండి, ఈ విధంగా ఈరోజు ఈ యొక్క ప్రాణశక్తి అంటే ఇంద్రియముల కంటే ప్రాణమే ఇంపార్టెంట్ అని మనం ఈరోజు సత్సంగంలో తెలుసుకున్నారు. అందరికీ ఈరోజు విన్నటువంటి పాఠంలో ఏమైనా సందేహం ఉంటే అడగండి, లేదంటే శాంతి పాఠంతో ఈరోజు ఈ యొక్క సత్సంగాన్ని సమాప్తం చేద్దాం. నమస్తే గురూజీ. ఓం నమస్తే. అంటే అడ్జస్ట్ సరిగ్గా వినలేను. ఇది మనస్సు మట్టుకి జడమా లేకుంటే చైతన్యం అంటారా? మనస్సు సార్ జడమని ఇందాక రాలేదు, అప్పుడు మీరు ముందు రాలేదు. విన్నారు, కొద్దిగా లాస్ట్ విన్నాను. మనస్సు జడం సార్, మనస్సు జడం. ఇంద్రియములు లాంటి అది కూడా ఒక ఇంద్రియమే. జస్ట్ ఒక చిన్న ఇది, ఈ మధ్య కాలంలో చాలా న్యూస్ లో 2-3 సార్లు రాస్తున్నారు ఎగ్జాంపుల్స్. చాలా మంది అంటే టెంపరీగా చనిపోయి మళ్ళీ వచ్చిన వాళ్ళు, అంటే కోమాలో లాంటివి వచ్చింది, కోమా కంటే ఇంకా ఇన్బిట్వీన్ అవ్వదు, చనిపోయి మళ్ళీ వచ్చిన వాళ్ళు ఏదో చెప్తున్నారు. అంటే ఒక సొరంగం నుండి వెళ్ళినట్టు, కాంతి ఏదో చూసినట్టుగా, ఏమేమో చూసినట్టుగా, అవి కొన్ని అన్ని యాక్చువల్గా వాళ్ళ జీవితంలో కొన్ని జ్ఞాపకాలు కొన్ని చూసినట్టుగా చెప్తున్నారు. అది ఎవరు చెప్తున్నారంటారు? మనస్సా లేకుంటే ఎవరి ఏది వేరే చైతన్యమా? అంటే వీళ్ళు చనిపోయి మళ్ళీ కొంచెం శ్వాస అది మళ్ళీ రావడం, లేకుంటే మనం శరీరాన్ని ఊపినప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయడం, రీస్టార్ట్ అవుతుంది కదా, అలాగా అయిన వాళ్ళు చెప్తున్నారు అన్నమాట ఇలాగా అని చెప్పేసి, అది ఆల్మోస్ట్ సైంటిఫిక్గా కరెక్టే అన్నట్టుగా అనిపించినట్టుగా రాస్తున్నారు. ఒకటి సార్, ఇక్కడ మనకు ఏంటంటే ఒక్కసారి చనిపోయింది అంటే గిన ప్రాణం బయటికి పోయిందని అంతే. ప్రాణం పోతే ప్రాణం అమ్మడి ఇంద్రియాలు పోతాయని ఇప్పుడు మనకు ఋషి చెప్తున్నాడు. ఇంకా ఏముండదు కాబట్టి ఇంకా వేరే వ్యాపారం ఏముండదు. అప్పుడు వాళ్ళు ఏంటంటే చనిపోలేదు అనమాట, ఇంకా ఉండింది ఉంటుంది ప్రాణం. ప్రాణం లోపల ఉంటుంటే ఉన్నప్పుడే ఆ యొక్క ఇంద్రియాల వ్యాపారం జరిగి ఉంటుంది. అక్కడ మనం ఏమనుకుంటామంటే చనిపోయినాడని అనుకొని ఉండొచ్చు, అంతవరకే మనం అనుకునే ఊహనే అది. అక్కడ చనిపోయి ఉండింటే అక్కడ ఏ ఇంద్రియ వ్యాపారం జరగదు, ప్రాణం ఉన్నప్పుడే జరిగేది ఇంద్రియముల యొక్క వ్యాపారం అంతా. కాబట్టి అది అసత్యం అని మనం గుర్తుపెట్టుకోవాలి, ఇంకంతే. అంటే ప్రాణం అంటే శ్వాస ఆగిపోయింది, డాక్టర్స్ డిక్లేర్ చేస్తున్నారు చనిపోయాడని, వాళ్ళు మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. అయితే దీనికి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. డాక్టర్లు కూడా ఊరికే డిక్లేర్, ఇప్పుడు చాలా మంది ఊరికే చేస్తున్నారు. పర్ఫెక్ట్ గా డిక్లేర్ అనేది వాళ్ళు కూడా కరెక్ట్ గా గుర్తించలేరు ఒక్కొక్కసారి. ఇప్పుడు రీసెంట్ గా నిన్న చెప్పినట్టు, మీరు ఇప్పుడు అన్నట్టు, మా ఊరు దగ్గర కూడా ఒక వారం కిందట సేమ్ క్యాన్సర్ పేషెంట్ ఒక ఆమె చనిపోయింది కర్నూలులో. చనిపోతే ఇక్కడికి తీసుకొచ్చారు. ఇంటి దగ్గర ఆమెకు స్నానం చేపిస్తున్నప్పుడు నీళ్లు తగిలేకల్లా ఆమె ఏదో ఇట్లా బుస పోసుకునేదని అక్కడ వాళ్ళు చూసినారంట. చూసి నోరు ఇట్లా బుస పోసుకుంటే మళ్ళీ డాక్టర్ ఫోన్ చేసినారంట. డాక్టర్ వచ్చి లేదమ్మా చనిపోయిందని చెప్పి డాక్టర్ చెప్పినాడంట. సరే అని మళ్ళీ తీసుకుంటారు. ఇట్లా కొన్ని సిమ్టమ్స్ మనకు కనపడుతుంటాయి అంతే. నాకు ఒక ఎగ్జాంపుల్ ఉంది. అంటే నేను ఫ్రీజ్ డ్రైయింగ్ అని చేశాను. అంటే లిక్విడ్ నైట్రోజన్ తోటి సడన్ గా ఈ ప్రాన్స్ ఉంటాయి కదా, రొయ్యలను,
వాటి సడన్ గా మనం చేసేస్తే అవి చనిపోయినట్టుగా అలా ఉంటాయి. వాటిని మళ్ళీ ఒక కొన్ని నెలల తరబడి సంవత్సరాల తరబడి అయినా సరే అదే టెంపరేచర్ అంటే -190 అక్కడ మనం ఉంచినట్లయితే ఒక నెల తర్వాత మళ్ళీ వాటర్లో వేస్తే అది మళ్ళీ కదులుతాయి. అంటే నేను చూస్తాను ప్రత్యక్షంగా, నేను ఎక్స్పెరిమెంట్ చేసి ఒక 1 తర్వాత మళ్ళీ నీళ్ళలో వేస్తే మళ్ళీ ప్రాణం వస్తుంది వాటికి. అంటే అది ఇది ప్రాన్స్, ఇట్ ఈస్ ట్రూ. అంటే ఇది నేను అంటే స్వయంగా నేను చేశాను ఎక్స్పెరిమెంట్ అది. అంటే చనిపోయినాయని మనం డిక్లేర్ ఎవరు చేశారు, మీరేనా? అంటే మొత్తం ఐస్ పట్టింది, మొత్తం అదేమిటి గడ్డగడ్డలైపోయి ఇలా అది విరిస్తే అది కింద మనం బండకేసి కొడితే ముక్కలు ముక్కలు అయిపోద్ది పౌడర్. కానీ కొట్టకుండా ఉండి మళ్ళీ వెయిట్ చేస్తే ఇట్ రీగెయిన్స్. అంటే మనం ఫ్రీజ్ చేసామనుకోండి మొత్తం మన శరీరాన్ని కూడా, అది ఫ్రైగైల్ అయిపోద్ది, ఎలాగా అద్దంలాగా తయారైపోద్ది. -200 -250కి మనం ఈవెన్ మన నార్మల్గా మన శరీరాన్ని వీటిని అంత లో టెంపరేచర్కి వెళితే పటపట ఇట్లా ఐస్ లాగా అయిపోయి మనం ఇట్లా కొట్టేసేస్తే ఇరిగిపోతాయి. నేను చూశాను కదా. అంటే అట్లీస్ట్ ఈవెన్ చైనా -30 -40 దగ్గర ఇట్లా అంటే వేలు విరిగిపోద్ది అనిపిస్తుంది. అంటే అలా అనిపించింది. అంటే జస్ట్ పర్సనల్ గా ఇప్పుడు వరకు మీరు చెప్పేదాని ప్రకారం అయితే ఎవరు చావరు. ఎస్, అది ఒకవేళ అబ్సల్యూట్ జీరో కానీ ఒకవేళ ఇఫ్ యూ కెన్ ప్రిజర్వ్ బాడీ అంటే మన సైన్స్ అలా చెప్తుంది. -200-250 దగ్గర మనం సడన్ గా కానీ ఉంచినట్లయితే 10,000 ఏళ్ళు ఉంచినా సరే మళ్ళీ రీగెయిన్ చేయగలుగుద్ది ఆ బాడీ అని చెప్పేసి సైంటిఫిక్ గా దిస్ ఇస్ బిలీవబుల్. ఇప్పుడు సైన్స్ అలా చెప్తున్నా సార్. మన ఋషులు అయితే వాళ్ళు కూడా సైన్స్, వేదాల్లో సైన్స్ చదివిన వాళ్ళే అదే ఇప్పుడు సైన్స్ అలాగా ఉండొచ్చు, కానీ వాస్తవంగా మనకు వేద శాస్త్రాలు చెప్పేదే ఫైనల్ సత్యం. మనము దీన్నే నమ్మాలి, దీన్నే అంగీకరించాలి, మనం చూడాలి. బట్ కొన్ని ప్రిజర్వ్ అయినాయి, డిఎన్ఏ అలాంటివి ఈవెన్ పీపుల్. మీరు చెప్పే ఈ విధంగా సైన్స్ ప్రకారం అయితే ఎవరి మనిషి చనిపోడు, వాడిని అట్లే బతికిస్తానే ఉండొచ్చు. చనిపోవడం అంటే మనిషిగా ఉంటే చనిపోతాడు. కానీ అతను చెప్పాడు కదా ఐన్స్టీన్, అంటే మనం కానీ ఇఫ్ యూ ట్రావెల్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ లైట్, మళ్ళీ అది కూడా ఉంది కదా. మన వాళ్ళు కూడా అన్నారు ఇంచుమించు అలాంటి కథలని. ఏంటంటే బ్రహ్మ సంవత్సరము వీళ్ళ సంవత్సరము, దట్ ఫెలో గోస్ టు మనం వేరే నక్షత్రానికి మనం వెళ్ళిపోయి అక్కడ కొద్ది రోజులు ఉండి మళ్ళీ వచ్చేస్తే మళ్ళీ వాడేమో యువకుడుగానే ఉంటాడు, కానీ 10 తరాలు పోయి ఉంటాడు. వాడికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండరు ఈ భారతదేశంలో, ఈ భూమిలో. అది ఒక స్టోరీ ఉన్నట్టుంది. అది ఈవెన్ ఐన్స్టీన్ లాంటి వాళ్ళు, సైన్స్ వాళ్ళు కూడా చెప్తారు. ఇఫ్ యూ ట్రావెల్ అట్ వెరీ హై స్పీడ్ అంటే ఎవ్రీథింగ్ విల్ స్పిరిచెస్ అని, మనకి ఇంకా ఏం చైతన్యం ఉండదు, డెవలప్ ఉండదు, గ్రోత్ ఉండదని అని ఇట్ ఈస్ బిలీవ్ సైంటిఫిక్ గా. సరే ఇదొక సైన్స్. కాదు, చాలా మంచి పాయింట్, ఇక్కడ వినే వాళ్ళకి కూడా మంచి పాయింట్ చెప్పారు. కానీ తెలియాలి కదా లోకంలో ఏం జరుగుతుంది అనే విషయం కూడా. ఇది సత్యమే. అందుకనే నా కన్ఫ్యూజన్, అందువల్లనే పెద్ద కన్ఫ్యూజన్. ఈ మనస్సు ఆత్మకు మధ్యలో ఏముంది, హౌ దే ఆర్ లింక్డ్, అవి ఎలాగ ఉన్నాయి అనేది. అది అంటే ఇది చదువుతూ ఉంటే, ఆ సైన్స్ లాంటివి వింటూ ఉంటే, రెండు వింటే పెద్ద కన్ఫ్యూజన్. మా అబ్బాయి ఇలాంటి వాడికి దీని మీద పూర్తిగా జీరో నమ్మకం, ఇలాంటివి జరుగుతున్నాయి ఇప్పుడు ఈ మధ్య కాలంలో. నమస్తే జీ, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. నమస్తే. ఠీకే, చాలు ఇవ్వాలి సార్. రైట్ అండి. చూసారా, అట్లా ప్రశ్నలు ఇప్పుడు ఉన్నటువంటి ఈ సైన్స్ అనేది ఈ విధంగా అందరూ కూడా పరిశోధన చేస్తున్నారు. అయితే మన ఋషులు ఏనాడో ఇవన్నీ కూడా పరిశోధన చేసిన తర్వాతనే మనకు ఉపనిషత్తులు, దర్శనాలు, తర్వాత ఈ బ్రాహ్మణములు, ఆరణ్యకాలు, ఈ గ్రంథ వాంగ్మయం అంతా కూడా వాళ్ళు కూడా సైంటిస్టులే అందరూ. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఏ సైంటిస్టులు ఎట్లయితే దాని మీదనే వాళ్ళు రీసెర్చ్ చేస్తూ మనస్సు అంటే ఏంటి, ఈ విధంగా పోయిన తర్వాత కూడా మళ్ళీ ప్రాణం దీంట్లోకి ఎట్లా ఈ విధంగా పరిశోధన ఏ విధంగా చేస్తే వాళ్ళు ఏ పొద్దు ఇవన్నీ కూడా పరిశోధన చేసినాకనే మనకు గ్రంథ రూపకంగా ఇంత అలంకారికంగా వర్ణిస్తున్నారు. కాబట్టి దాన్ని మనము కొద్దిగా ఆలోచన చేస్తే అది ప్రూవ్ అవుతుంది, మనకు సత్యమని అర్థమవుతుంది. కాబట్టి మనకు ఇక్కడ చెప్పేది కూడా ఋషులంతా సైన్స్ గురించే. ఈ వేదమంతా కూడా సైన్సే, విజ్ఞానమే ఉండేదంతా కూడా. కాబట్టి
అందరూ కూడా ఈరోజు పాఠంలో మీరు ఇంద్రియములు అనేటివి ప్రాణము అధీనంగా ఉంటాయి, ఇంద్రియాలకు సొంతంగా ఏది లేదు, ప్రాణమే గొప్పది అని చెప్పేసి ఈరోజు మనము సత్సంగం ద్వారా తెలుసుకున్నారు. అందరికీ అర్థమైందా? ఏమ్మా అర్థమైందా? అర్థమైంది గురూజీ. మీరు ఉపన్యాసం కాగానే గురూజీ రికార్డ్ తీసేయాలి. ఉట్టి మాటలు మాట్లాడినప్పుడు అన్నీ అవుతాయి కదా, రికార్డ్ తీసేసినాక మాట్లాడుకోవాలి అట్లా. ఇప్పుడు ఇంకా స్టాప్ చేస్తామా రికార్డింగ్? సరే గురూజీ, నమస్తే.